హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. సర్పంచ్ మరియు వార్డు నెంబర్కి సంబంధించినటువంటి గుర్తులనైతే ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సర్పంచ్కి అయితే 30 గుర్తులని రిలీజ్ చేశారు. అదేవిధంగా వార్డు నెంబర్కి అయితే 20 గుర్తులని రిలీజ్ చేసినట్టుగా ఎలక్షన్ కమిషన్ అయితే పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఇద్దరికి సర్పంచ్కి కేటాయించినటువంటి గుర్తులు వేరువేరుగా ఉంటాయి. అదేవిధంగా వార్డు నెంబర్కి కేటాయించినటువంటి గుర్తులు వేరువేరుగా ఉంటాయి. ఎక్కడ కూడా క్రాష్ అవ్వాల్సినటువంటి అవకాశం లేకుండా వేరువేరుగా 50 గుర్తులని రిలీజ్ చేయడం అయితే జరిగింది. పూర్తి గుర్తుల కోసం ఈ వీడియోని కంటిన్యూ చేయండి. మొత్తం పూర్తి 50 గుర్తులు ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలను మీకోసం అయితే అందించడం జరుగుతుంది. వీడియోని మొదటిసారి కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ అభ్యర్థుల్లో గనక ఎవరు మీకు నచ్చినట్టయితే లాస్ట్ గుర్తుగా నోటా ఆప్షన్ కూడా ఉంటుంది. నోటా ఆప్షన్కి కూడా మీరు ఓటు హక్కు అయితే వినియోగించుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం క్లియర్గా సర్పంచ్ గుర్తులని కనుక చూసుకున్నట్టయితే సర్పంచ్ అభ్యర్థులకి ఈసారి 30 గుర్తులను కేటాయించడం అయితే జరిగింది. వీటిలో ఉంగరము, కత్తెర, బ్యాట్, ఫుట్బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్పేస్ట్, స్పానర్, చెత్తడబ్బా, నల్లబోర్డు, బెండకాయ, కొబ్బరి తోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జల్లెడ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్మ్యాన్, మనిషి, తెరచాప, పడవ, బిస్కెట్, వేణువు, చైన్, చెప్పులు, బెలూన్, వికెట్లు, ఈ విధమైనటువంటి 30 గుర్తులని సర్పంచ్కి కేటాయించారు. వార్డు స్థానాల గుర్తులు చూసుకున్నట్టయితే గౌను, గ్యాస్ స్టవ్, స్టూలు, గ్యాస్ సిలిండర్, బీరువా, విజిల్, కుండ, డిష్, యాంటీనా, గరాటా, మూకుడు, ఐస్ క్రీమ్, గాజు గ్లాసు, పోస్ట్ డబ్బా, ఎన్వలప్ కవర్, హాకీ బ్యాట్ బంతి, నెక్ టై, కట్టింగ్ ప్లేయర్, పెట్టె, విద్యుత్ స్తంభం, కెటిల్ ఉన్నాయి. ఈ విధమైనటువంటి గుర్తులు వీరికి కేటాయించడం అయితే జరిగింది. మొత్తంగా 50 గుర్తులని సర్పంచ్కి 30, వార్డు స్థానాలకి 20 చొప్పున కేటాయించారు. సో ఎలక్షన్లో పాల్గొనేటటువంటి ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా గమనించవలసిన విషయం ఏమిటి అంటే, మీరు ఎవరికైతే ఓటు వేయాలి అనుకుంటున్నారో వారి గుర్తుని గుర్తుంచుకొని మీరు అక్కడ ఓటు అయితే వినియోగించుకోండి. ఒకవేళ మీకు ఎవరు కూడా నచ్చనట్టయితే మీరు నోటాకి అయినా కూడా ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.